అరేంజ్ మ్యారేజ్ అయితే తగ్గిపోయినాయి చాలా. అవును, ఎందుకు తగ్గిపోయాయి? తగ్గలేదు, జరుగుతున్నాయి. కాకపోతే కొంతమంది ఇష్టపడి వాళ్ళే ఇష్టంతో చేస్తున్నారు. ఇప్పుడు మా ఇంట్లో చూసుకుంటే మరి నా చిన్న కొడుకుది నా చిన్న మనవాడిది లవ్ మ్యారేజ్. మనవాడి పెళ్లి అయిపోయింది. నాకు ముని మనవరాలు కూడా ఉన్నారు. ఓ మై గాడ్. పిల్లలు ఎంతమంది అమ్మా? 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ఓకే. వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు పుట్టారు. వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు కూడా అయిపోయాయి. వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు అయిపోయి ఇప్పుడు మనవడు మనవరాలు, ముని మనవరాలు. మా మనవడికి స్కూల్లో చిన్నప్పటి నుంచే LKG నుంచే చదువుకున్నారు ఇద్దరును. ఇంటర్మీడియట్ వరకు ఒకే స్కూలు, ఒకే క్లాసు. ఆ తర్వాత వీడు బీటెక్ చదివాడు, ఆ అమ్మాయి కూడా బీటెక్ చదివి MBA చేసి MBA గోల్డ్ మెడలిస్ట్ అమ్మాయి యూనివర్సిటీకి. చెన్నైలోనే ఉన్నారండి. ఆ తర్వాత ఇద్దరు వచ్చి అడిగితే ఇంకా వాళ్ళ అమ్మ నాన్న కూడా ఓకే అన్నారు. మ్యారేజ్ చేసేసాం. వాళ్ళకి ఒక చిన్న పాప 10 months బేబీ. ఇప్పుడు మనవరాలకి మనవడికి. అలాగే మా పెద్ద మనవరాలుది కూడా లవ్ మ్యారేజే. అమ్మాయి కూడా చేసిన. అమ్మాయికి ఒక కొడుకు, వాడు ఒక 6 years బాయ్. వాడు సింగపూర్ లో ఉంటున్నారు వాళ్ళు. అది అందువల్ల ముని మనవరాలు కూడా నాకు ఉన్నారు. చిన్నప్పుడే పెళ్లిళ్ళు అయిపోతే ఇది ఒక హ్యాపీ మాకు. అదండి. అందరు కలిసే ఉంటారమ్మా? అందరూ కలిసే ఉంటాం. అంటే అక్కడ ఉమ్మడి పక్కనే ఉంటాం కానీ ఎక్కువ కలిసే ఉంటాం. ఎక్కడికైనా ప్రోగ్రామ్ చేయడం అన్ని చేయడం అందరం కలిసే చేస్తాం. ఇంట్లో ఒకేసారి భోజనాలు చేస్తుంటాం, ఒక్కోసారి బయట తింటుంటాం. ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే వెళ్తాం, కలిసే ఉంటాం. మా మనవరాళ్ళు అందరూ కూడా మమ్మల్ని బాగా చూసుకుంటారు హ్యాపీగా.